అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నూకినేనిపల్లి పంచాయతీ కుంకునీపుర గ్రామం వరాహాంజనేయ స్వామి దేవస్థానము. నా పేరు షాపురం రఘునాథాచార్యులు. నేను కుంకునీపురం ఆంజనేయ స్వామి దేవస్థాన అర్చకుడిని. ఈ గుడి దాదాపు 220 సంవత్సరాల కిందట నిర్మాణం జరిగింది. ఈ గుడి నిర్మాణం ఎలా జరిగిందంటే 220 సంవత్సరాల కిందట మంత్రాలయం పక్కన ఇబ్రామాపురం అనే గ్రామంలో ఇబ్రామాపుర అప్పావరు అనేవారికి స్వామివారు స్వప్నంలో కనబడి, నేను పలాయన చోట కుంకునీపురంలో పలాయన వాళ్ళ ఇంట్లో ఊరగా జాడిలో వెలిశాను, నన్ను వచ్చి ప్రతిష్ఠ చేయమని స్వప్నమైతే ఆయన ఆ స్వప్న ఆదేశాల మేరకు కుంకునీపురానికి వచ్చినప్పుడు అప్పుడు కుంకునీపురం బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉండింది. దాని పూర్వనామం కంపెనీపురము. ఆయన వచ్చినప్పుడు జాగీర్దారులు ఈ ఊరు పాలించేవాళ్ళు. ఆయన వచ్చి విషయం చెప్పిన తర్వాత అందరూ కలిసి దక్షిణ భాగంలో ఉండే నీలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ అప్పట్లో ఊరగాయలు వచ్చి రాచిపల్లో పెట్టేవాళ్ళు, రాయి చాటీలో పెట్టేవాళ్ళు. ఆయన ఇంట్లోకి వెళ్తూనే ఇక్కడే ఉన్నాడు స్వామి అని ఆ ఊరగాయ జాడి మూత తీసి చూస్తే మూత కింది భాగంలో స్వామి స్వయంభూగా వెలిశారు. స్వయంభూగా అంటే స్వామి దక్షిణ ముఖం చూస్తున్నారు. కుడి చేతిలో కదా, ఎడమ చేతిలో అభయస్తం చూపిస్తూ విగ్రహం కనబడింది. స్వయంగా ఇబ్రామాపురం అప్పావరే ఆ విగ్రహాన్ని ఇక్కడ కుంకునీపురం ప్రతిష్ఠించారని ఆలయం ఎదుటి ఉండే శిలాశాసనంలో చెప్పబడింది. ఇది కుంకునీపురం ఆలయ యొక్క చరిత్ర.